హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ హిందీ అకాడమీ 999. లాస్ట్ వీడియోలో మనం వ్యాకరణం నుండి వర్ణ విచార్ అనే టాపిక్ స్టార్ట్ చేసుకున్నాం కదా. అందులో నుండి స్వర్ అండ్ ఆయోగ్ వాగ్ ఈ రెండిటి గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో వ్యంజన్ గురించి తెలుసుకుందాం. व्यंजन स्वरों की सहायता से उच्चरित होने वाली ध्वनियां व्यंजन कहलाती हैं. స్వర్ల సహాయంతో ఉచ్చరించబడే ధ్వనులనే వ్యంజన్ అనడం జరుగుతుంది. ప్యూర్ వ్యంజన్ ఇలా హలంతుతో కూడి ఉంటాయి. వీటిని ధ్వనులుగా ఉచ్చరించడం జరుగుతుంది. ఉదాహరణకి క్, గ్, చ్ ఇలా. వీటిని శుద్ధ వ్యంజన్ అంటారు. వీటితో స్వర్ చేరినప్పుడు అవి అక్షరాలుగా మారడం జరుగుతుంది. ఉదాహరణకి చూడండి, క్ ప్లస్ ఆ క, గ్ ప్లస్ ఆ గ, చ్ ప్లస్ ఆ చ. ఇలా స్వర్ల సహాయంతోనే వ్యంజన్ను ఉచ్చరించడం జరుగుతుంది. వ్యంజన్లోని అన్ని అక్షరాలలో ఆ కలిసిపోయి ఉంటుంది కాబట్టి ఆకు సపరేట్గా మాత్ర అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్ హెడింగ్. व्यंजनों के 3 भेद होते हैं. వ్యంజన్ను 3 రకాలుగా విభజించడం జరిగింది. చూడండి, ఫస్ట్ వన్ స్పర్శ వ్యంజన్. స్పర్శ వ్యంజన్ ఇవి వచ్చేసి 25. నెక్స్ట్ అంతస్థ వ్యంజన్ ఇవి వచ్చేసి 4 అన్నమాట. నెక్స్ట్ ఊష్మ వ్యంజన్ ఇవి కూడా 4. ఫస్ట్ మనం స్పర్శ వ్యంజన్ గురించి తెలుసుకుందాం. స్పర్శ వ్యంజన్ का से मा तक के व्यंजन స్పర్శ వ్యంజన్ హై. కా నుంచి మా వరకు ఉండే వ్యంజన్నే స్పర్శ వ్యంజన్ అనడం జరుగుతుంది. అంతేకాకుండా వీటిని 5 వర్గాలుగా విభజించడం జరిగింది. కా, ఖ, గ, ఘ, ఇన వీటిని కా వర్గ్ అంటారు. నెక్స్ట్ చా, ఛ, జా, ఝ, ఇని వీటిని చా వర్గ్. టా, ఠ, డా, ఢ, అన వీటిని టా వర్గ్. అలాగే తా వర్గ్. తా, థ, దా, ధ, న. నెక్స్ట్ పా వర్గ్. పా, ఫ, బా, భ, మ. ఇలా 5 వర్గాలుగా విభజించడం జరిగింది. అలాగే ఇన, ఇని, అన, నా, మ వీటిని అనునాసిక్ వ్యంజన్ అని కూడా అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్ అంతస్థ వ్యంజన్. ఇవి వచ్చేసి యా, రా, లా, వా ఈ 4ంటిని అంతస్థ వ్యంజన్ అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఊష్మ వ్యంజన్. ఇవి వచ్చేసి షే, షా, సా, హ ఈ 4ంటిని ఊష్మ వ్యంజన్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ హెడింగ్ చూడండి. ఉచ్చారణ కి దృష్టి సే వ్యంజన్ కే భేద్. ఉచ్చారణను అనుసరించి వ్యంజన్ను 2 రకాలుగా విభజించడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి అల్ప ప్రాణ్ వ్యంజన్, మహాప్రాణ్ వ్యంజన్. అల్ప ప్రాణ్ వ్యంజన్, మహాప్రాణ్ వ్యంజన్. ఇప్పుడు మనం వీటి గురించి తెలుసుకుందాం. మొదటిగా మనము అల్ప ప్రాణ్ వ్యంజన్ గురించి తెలుసుకుందాం. अल्प प्राण व्यंजन जिन व्यंजन वर्णों के उच्चारण में कम समय और कम प्रयत्न करने पड़े वे अल्प प्राण व्यंजन कहलाते हैं. ఏ వ్యంజన్ ఉచ్చారణలో అయితే కమ్ సమయ తక్కువ సమయము మరియు కమ్ ప్రయత్నం వాటిని ఉచ్చరించడానికి తక్కువ ప్రయత్నము చేస్తామో అటువంటి వ్యంజన్నే అల్ప ప్రాణ్ వ్యంజన్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వర్గ కే ప్రథమ్, తీసరా, పంచమ్ వ్యంజన్ అల్ప ప్రాణ్ హై. ఇందాకనే మనం చెప్పుకున్నాం కదా వర్గ గురించి. కా వర్గ్, చా వర్గు, టా వర్గు, తా వర్గు, పా వర్గు. వీటిలో ప్రథమ్ మొదటి అక్షరము, తీసరా 3వ అక్షరం, పంచమ్ 5వ అక్షరం. ఈ 3 కూడా అల్ప ప్రాణ్గా పిలువబడతాయి. ఉదాహరణకి కా వర్గ్లో కా, గా, ఇనే.
చా వర్గులో చా జ ఇని. టా వర్గులో టా డా అన. తా వర్గులో తా దా నా. పా వర్గులో పా బా మ. ఈ మూడు కూడా ఈ ప్రతి వర్గంలోని ఈ మూడు అక్షరాలు కూడా అల్ప ప్రాణగా పిలువబడతాయి. నెక్స్ట్ పాయింట్ చూడండి. अंतस्थ व्यंजन भी यारा लावा अल्प प्राण होते हैं. అంతస్థ వ్యంజన్ ఇందాక చెప్పుకున్నాం కదా మనము, యారా లావా వీటిని అంతస్థ వ్యంజన్ అంటారనేసి. ఈ 4 కూడా అల్ప ప్రాణి కిందికే వస్తాయి. ఓకేనా. ఈ వర్గులోని ప్రథమ తీసరా పంచమాక్షరు మరియు అంతస్థ వ్యంజన్ యారా లావా వీటన్నింటినీ కూడా అల్ప ప్రాణ్ అనడం జరుగుతుంది. सेकंड वन महाप्राण व्यंजन. जिन व्यंजन वर्णों के उच्चारण में अधिक समय और अधिक प्रयत्न करने पड़े वे महाप्राण व्यंजन कहलाते हैं. ఏ వ్యంజన్ ఉచ్చారణలో అయితే ఎక్కువ సమయము అలాగే ఉచ్చరించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తామో వాటినే మహాప్రాణ వ్యంజన్ అనడం జరుగుతుంది. सेकंड पॉइंट, वर्ग के द्वितीय चतुर्थ व्यंजन महाप्राण होते हैं. वर्गलोनी द्वितीय రెండవ అక్షరం, చతుర్థ నాలుగవ అక్షరం మహాప్రాణ వ్యంజన్ గా పిలువబడతాయి. కా వర్గులో ఖ ఘ. చా వర్గులో ఛ ఝ. టా వర్గులో ఠ డ. తా వర్గులో థ ధ. పా వర్గులో ఫ బ. ఈ అక్షరాలన్నీ కూడా మహాప్రాణ వ్యంజన్ గా పిలువబడతాయి. అంతేకాకుండా ఊష్మ వ్యంజన్ షే ష సా హ ఇవి కూడా మహాప్రాణ వ్యంజన్ గా పిలువబడతాయి. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. అల్ప ప్రాణ వ్యంజన్ 15 + 4 19. మహాప్రాణ వ్యంజన్ 10 + 4 14. టోటల్గా వ్యంజన్ 19 + 14 కలిపితే 33 అవుతాయి. ఓకేనండి. వ్యంజన్ గురించి ఇంకాస్త మ్యాటర్ ఉంది, నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హిందీ పండిట్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ బాగా చదవండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.